అందరికీ నమస్కారం. మా ప్రీతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు టీఎస్సీ పై జరిగినటువంటి అక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్రమాల గురించి సిబిఐ విచారణ జరిపించాలని, అలాగే దీనికి బాధ్యత వహిస్తూ నారా లోకేష్ గారు తన యొక్క మంత్రిత్వ శాఖకి రాజీనామా చేయాలని, దీనికి సంబంధించి రిలే నిరాహార దీక్షలు అలాగే ఆఖరి రోజు ర్యాలీ అనేది నిర్వర్తించమని చెప్పి మా నాయకులు వారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 6వ తారీఖున 7వ తారీఖు 8వ తారీఖున ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు మండలంలో కార్యకర్తల సమక్షంలో అందరి సమ్మతితో, అలాగే ప్రజలు కూడా వచ్చున్నారు, చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు, యూత్ కూడా వచ్చున్నారు. చాలా దిగ్విజయంగా ఈ యొక్క రిలే నిరాహార దీక్షలు అనేది పూర్తి చేయడం జరిగింది. అలాగే అందులో భాగంగానే ఈరోజు 10వ తారీఖున ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడు మండలంలో మల్లైపాలెం సెంటర్ నుంచి చూసుకున్నట్లయితే ఇక్కడి వరకు అంబేద్కర్ గారి స్టాచ్యూ వరకు భారీగా జనసంద్రం వచ్చి ఈ యొక్క నిరసనకు మద్దతు తెలిపారు. మేము ఒకటే చెప్తున్నాం, మేమేమి ఇందులో రాకెట్ సైన్స్ లేదనుకుంటే అనవసరంగా లోకేష్ గారిని నిందించాలనో లేదా కూటమి ప్రభుత్వాన్ని నిందించాలా ఆ మాటలను మేము మాట్లాడట్లా. మేమేం అడుగుతున్నామంటే, మీరు వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత మొదటి సంతకం డిఎస్సి పైన పెడతానన్నారు, పెట్టారు. మెగా డిఎస్సి అని పెట్టారు. కాకపోతే అనుకోని విధంగా ఇది దగా డిఎస్సి అయిపోయింది. మీ దగా డిఎస్సిని ఎందుకు అంటున్నామంటే, మేము ఒకటే చెప్తున్నాం, డిఎస్సి పరీక్ష జరగాల్సినటువంటి విధానం ఏదైతే ఉందో అది విధానం ఆ ప్రాతిపదిక ఏదైతే ఉందో అది ప్రాపర్గా జరగల. అంటే ప్రాపర్గా జరగలేదంటే ఏదైనా డిఎస్సి పరీక్షలు అనేది ఏంటంటే టెట్ ద్వారా ఎగ్జామ్ రాస్తారు. టెట్ ద్వారా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని బేస్డ్ ఆన్ ద రిజర్వేషన్స్ ఆర్ వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి దాని మీద పోస్ట్ ఇవ్వడం జరుగుద్ది. ఇది బేసిక్ ప్రక్రియ. ఆ ప్రక్రియలా జరగల. గతంలో స్పోర్ట్స్ కోటా 2% ఉన్నట్లయితే దాన్ని సడన్ గా 3% చేసినటువంటి కూటమి ప్రభుత్వం అది ఎందుకు చేసిందని మేము అడుగుతున్నాం. ఎందుకు చేసిందంటే సడన్ గా జీవో నెంబర్ 47 జీవోని సడన్ గా ఒకరోజు తీసుకొచ్చి 2 నుంచి 3% స్పోర్ట్స్ కోటా పెంచారు. ఎందుకు పెంచారు? ఫస్ట్ పాయింట్, ఎందుకు పెంచారు? పోనీ పెంచారు, పెంచిందేనా ఉన్నత ఉంచారా? దాన్ని మీరు అదే జీవోని ఏదైతే జీవోని వెంటనే రద్దు చేసి మళ్ళీ వెంటనే దాన్ని క్యాన్సిల్ చేసేసి మళ్ళీ అలాంటిది ఏం లేదు, అదంతా కాదు, మళ్ళీ పాత జీవోనే అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఒక కూటమి ప్రభుత్వం బాధ్యతలు కలిగినటువంటి స్థానంలో ఉండే మంత్రి గారు, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి మంత్రి గారు, చదువు విలువ తెలిసినటువంటి మంత్రి గారు అంటే చాలా ఆకతాయితనంగా చాలా సరదాగా ఒక జీవం తెచ్చేయటం, దాన్ని తూచనటం, మళ్ళీ ఇంకో అది ఇది కాదని చెప్పేసి అనటం. అంటే ఎవరైతే ఈ యొక్క టెట్ ఎగ్జామ్ రాశారో, ఎవరైతే ఈ యొక్క డిఎస్సి పరీక్షలు రాసి ఉంది, వాళ్ళ యొక్క ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క జీవితాలంటే మీకు చాలా అంటే ఆషామాషిగా చాలా లైట్గా తీసుకున్నారు వాళ్ళ యొక్క లైఫ్ని. వాళ్ళ జీవితాలే కాకుండా వాళ్ళ ఎక్కడైతే చదువు చెప్పినట్టు పిల్లల భవిష్యత్తు ఉందో ఆ పిల్లల భవిష్యత్తు కూడాను మీరు లైట్గా తీసుకున్నట్టే. ఎందుకంటే మీరు స్పోర్ట్స్ కోటాలో చేర్చినటువంటిది యారో జీవో వచ్చి లాంచ్ చేశారు. జీవో అయిపోయిన తర్వాత జీవోని క్లోజ్ చేసే లోపలే మీరు దగ్గర స్పోర్ట్స్ కోటాలో 400 చిల్లర మందికి మీరు ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అది ఏ రూపాన్ని ఇచ్చారు? మీరు చూసుకున్నట్లయితే సడన్ గా యూనివర్సిటీ నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చారు. సర్టిఫికేట్స్ తేగానే ఆ సర్టిఫికేట్లు బేస్ చేసుకుని ఉద్యోగాలు ఇచ్చారు. ఎవరైనా అడిగితే గేమ్ ఆడితే ఇస్తారు, లేదనుకుంటే స్పోర్ట్స్ కోటా అంటే పక్కాగా ఈటీలు ఉంటారు, చక్కగా వాళ్ళు మెయిన్ గేమ్స్ ఏమైతే ఉంటాయో అలాంటి గేమ్స్ మీద పెట్టకోకుండా వీళ్ళని జస్ట్ ఒక యూనివర్సిటీ తట్టు వాళ్ళ అనుబంధ సంస్థలు ఉన్నటువంటి యూనివర్సిటీ ద్వారా వాళ్ళకి సర్టిఫికేట్ తీసుకొచ్చి దొడ్డిదారిన 411 ఉద్యోగాలు అనేది ఇవ్వటం జరిగింది. ఇదే విషయంలో ఇంకో డౌట్ ఉంది. ఇంకో డౌట్ ఏంటంటే, ఇలా జరిగింది, అవకతవకలు జరిగినాయి కదా, అవకతవకలు జరిగిన తర్వాత ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు తీసుకొని ఇంకోటి లేదంటే ఈ యొక్క డిఎస్సి పరీక్షల్లో డిఎస్సి ఉద్యోగాలు ఎవరికైతే రావాలనుకున్నారో వాళ్ళు ఫోన్ నెంబర్లో వాళ్ళ యొక్క ఫోన్ డిస్ప్లేలో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉన్నటువంటి డిస్ప్లేలో వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క ఉద్యోగం దగ్గర 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయలకి అది అమ్మటం జరిగింది. దాని గురించి మేము ఎవరు అడుగుతుంటే మీ దగ్గర ఆల్రెడీ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి, ఎవరైతే ఆడియో కాల్ మాట్లాడారో దాని డిస్ప్లే తాలూకా వీడియోస్ ఉన్నాయి, అన్నీ కూడా మీరు చెప్పడం జరిగింది. దాన్ని మీరు బాధ్యత ఏం తీసుకున్నారు?